ఇస్తారు. కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం. ఎర్రబస్సు టైటిల్ చాలా బాగుంది, నేటివిటీ ఉన్న టైటిల్. ఇంతకుముందు కీరవాణి గారు చెప్పినట్టే సిట్టింగ్ ప్యాసింజర్సే కాకుండా స్టాండింగ్ వాళ్ళు కూడా కిక్కిరిసిపోయేటట్టు థియేటర్స్ ఉండాలని ఆయన చెప్పింది నాకు నచ్చింది. డెఫినెట్గా నారాయణ గారి గురించి నేను కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. ఆయన ఎన్నో గొప్ప గొప్ప హిట్లు ఇచ్చిన దర్శకుడు, దర్శకులకే విలువ తెచ్చిన దర్శకుడు ఆయన. ఎర్రబస్సు సూపర్ హిట్ అవ్వాలని, మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణ గారు చెప్పినట్టు ఎర్రబస్సు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే దాసనారాయణరావు గారి మొట్టమొదటి సినిమా తాత మనవడు 1వ సినిమా, ఇది 151వ సినిమా. ఒక సంవత్సరం ఆడిందా. ఫస్ట్ హీరోయిన్ శ్రీమతి విజయ నిర్మల. థ్యాంక్ యూ. ఆ సినిమాలో ఆయన ఫస్ట్ డైరెక్షన్. అప్పటికే నేను డైరెక్టర్గా ఉన్నాను. చూస్తే ఆయన సెట్లో కొత్త డైరెక్టర్గా లాగా లేరు, బాగా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగానే ఉన్నారు. నేను అప్పటికి 10 సినిమాలు చేశాను అనుకుంటాను. అది ఆ క్యారెక్టర్ కూడా పెక్యులర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను రాజబాబు చేశాము. నిజంగా ఆయన తీసిన సినిమాలు అన్నీ చూడదగ్గ సినిమాలు. ఒసే రాములమ్మ అది ఇప్పటికి కూడా ఆ సాంగు, ఆ సినిమా అలా కళ్ళల్లో కనపడుతూ ఉంటుంది. నిజంగా ఆయన తర్వాత ఇంకా ఏం తీస్తారో చూస్తాను. అందరికీ నమస్కారం. ఇక ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా కృష్ణ గారిని అండ్ విజయ నిర్మ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆగు, నీ ఇష్టమేనా ప్రోగ్రాం? గురుగారు, నాకు కూడా ప్రోగ్రాం ఉంటుంది కదా. గురుగారు నాకు కూడా ప్రోగ్రాం ఉంది కదా. ఇది తాత మనవళ్ళకి సంబంధించిన కథ. మొట్టమొదటి చిత్రం తాత మనవడు. ఈ చిత్రం కూడా తాత మనవళ్ళకి సంబంధించిన కథ. అందుకని కృష్ణ గారి మనవడిని, విజయ నిర్మల గారి మనవడిని వేదిక మీదకి పిలుస్తున్నా. నవీన్ ఎక్కడా? దా తాతల తీపి గుర్తుగా మనవాళ్లకు నౌ ఫస్ట్ లా ఫస్ట్ సాంగ్ లాంచ్. కృష్ణ గారి చేతుల మీదుగా ఈ పాటని పాడినటువంటి కీరవాణి గారికి, అలాగే సుద్దాల అశోక్ తేజ గారు ఈ పాటను రాశారు. వారి ఇరువురికి కూడాను షీల్డ్స్ అందిస్తున్నారు. గురుగారు, విత్ యువర్ పర్మిషన్ ఇక్కడ మేము ఫస్ట్ సాంగ్ లాంచ్కి వెళ్ళిపోవచ్చా? గురుగారు, విత్ యువర్ పర్మిషన్ ఫస్ట్ సాంగ్ లాంచ్కి వెళ్ళిపోవచ్చా? ఫస్ట్ సాంగ్ ఓకే. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ విజయ నిర్మల గారు. అండ్ ఈ పాట పాడిన కీరవాణి గారు ఈ పాటని మనకి ఇప్పుడు పాడి వినిపిస్తారు. ఈ పాటని పాడినటువంటి కీరవాణి గారు ఆ పాట పల్లవిని ఇప్పుడు ఆవిష్కరిస్తారు.